IUI కానీ టైమ్డ్ ఇంటర్కోర్స్కి ఆల్టర్నేట్ డేస్ చేస్తాము. IVF అయితే కొన్నిసారి రోజు చేయాలి. సో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నిర్లక్ష్యం మనం చేయకూడదు. ఎందుకంటే ఒక ఎగ్ మెచ్యూర్ అయ్యేటప్పుడు కరెక్ట్ టైంలో ఇట్ షుడ్ నాట్ బి ఇమ్మెచ్యూర్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్ మెచ్యూర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మెచ్యూర్ కరెక్ట్ టైంకి మన రిలీజ్ అవుతుంది తెలుస్తుందంటే సో మనకి సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ టైమ్డ్ ఇంటర్కోర్స్, హస్బెండ్ టౌన్ లో లేకపోవచ్చు, షిఫ్ట్స్ వేరే ఉండొచ్చు. సో ఆ టైంలో వాళ్ళ దగ్గరే ఉండాలంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ క్యాన్ బి డయాగ్నోస్డ్ ఓన్లీ బై డూయింగ్ ఒక ప్రాపర్ ఫాలిక్యులర్ స్టడీ. అండ్ మనం IUI అయితే ఆ టైంలో మనం కరెక్ట్ సైజ్ అయినప్పుడు రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ వేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ట్రిగర్. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి రిలీజ్ అయ్యే ముందు లేకపోతే అయినాక మనం శాంపుల్ ఇంజెక్ట్ చేస్తాము. ఇంకా IVF అయితే అవసరమైతే రోజు మనం స్కానింగ్ చేస్తానే ఉంటాము. అండ్ ద ఫాలిక్యుల్ అంటే ఎగ్ రోజుకి ఒక 1 mm సైజ్ లో గ్రో అవుతుంది. కొన్ని ఇంజెక్షన్స్ మనం అడిక్వేట్ లేదంటే డోస్ పెంచవచ్చు. సో IUI కానీ IVF అయితే మనం కరెక్ట్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్ ఆ కరెక్ట్ టైమింగ్ ఉన్నప్పుడే మనం అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ పెడతాం. సో రిలీజ్ అయ్యే ముందు IVF ట్రీట్మెంట్కి అయితే అదంతా ఎగ్స్ అంతా మనం రిక్రూట్ చేసుకోవాలి. అంతా మనం పికప్ చేసి మనం ఫాలిక్యులర్ ఫుడ్ ఎగ్జామిన్ చేస్తాము ఎగ్స్ ఎలా ఉంది. సో కరెక్ట్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనకి గుడ్ క్వాలిటీ ఎగ్స్ మనకి రిట్రీవ్ చేస్తాము. సో అదర్వైజ్ ఏమవుతుందంటే మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫాలిక్యులర్ స్టడీ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ టైమ్డ్ ఇంటర్కోర్స్, IUI or IVF. ఫాలిక్యులర్ స్టడీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసుకోవడానికి ఈ స్లైడ్ మేము చేశాను. థ్యాంక్ యూ.